ప్రైజ్ ది లార్డ్ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము మనం చదువుకుందాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెరకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగును నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకునిచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాని వెరుగుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గములకు అప్పగింపబడదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు రచించినటువంటి ఈ యొక్క 63వ అధ్యాయంలో వేకునే దేవుని వెతికినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మన జీవితంలో కూడా వేకునే దేవుని వెతుకుతాం. ఎప్పుడైతే దేవుని వెతికితే దేవుడు మన యొక్క సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని మనం నమ్మి ఎల్లప్పుడూ ఉదయకాలము మొదలుకొని ఆయనను స్మరిస్తూ ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో ఒక చిన్న పాట. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకెదను. నీ ప్రభావ బలమును చూడా, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతోడా నీ వైపు కాచియున్నాను. దేవా నా దేవుడవు నీవే. నా పడక మీద నిన్ను తలచి రాత్రి జాములో ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి నొందుచున్నది. దేవా నా దేవుడవు నీవే. నిన్ను చూడ నా శరీరం కృషించిపోవుచున్నది. నీ కృప జీవము కంటే శ్రేష్టం. నా పెదవులు నిన్ను స్తుతించున్. దేవా నా దేవుడవు నీవే. నీళ్ళు లేక ఎండిన చోట నా ప్రాణము నీ కొరకు దాహము గొని ఉన్నది. నీ మీద ఆశ చేత దేవా నా దేవుడవు నీవే. ప్రార్థన. మా ప్రేమల పనులకు తండ్రి, దేవా దావీదు మహారాజు వెతికినట్టు ఉదయకాలము లేచి ప్రభువా మిమ్మల్ని నాయన వెతికే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన తండ్రి నిన్ను చూడడానికి ప్రభువా మేము ఆశపడినట్లు తండ్రి మా హృదయములను సిద్ధపరిచి, ఎవరైతే ప్రభువా మరి వేకువజామున ప్రార్థనలో నాయన ప్రభు అటెండ్ కాలేకపోతుంటున్నారు వారందరితో నీవు మాట్లాడి ఉదయకాలపు ప్రార్థనలు దినమంతటికి ఎంతో ఆశీర్వాదదాయకంగా ఉంటాయని ప్రతి ఒక్క బిడ్డతో నాయన నా తండ్రి ప్రభువా నీవే మాట్లాడించి ప్రేరేపించి ప్రతి ఒక్క బిడ్డ తమ యొక్క విజ్ఞాపనలను ఉదయకాలపు ప్రార్థనలో సమర్పించలాగిన సహాయం దయచేయమని మేము కూడా తండ్రి ప్రభు ఉదయకాల ప్రార్థనల ద్వారా ఎన్నో మేలు పొంది ఉంటున్నాం కనుక నాయన మా జీవితంలో చేసిన మేలు ఇతరులు కూడా పొందినట్లు నీవే సహాయం అందించి మీ కృపతో భద్రపరిచే సహాయం దయచేయమని యోబు ప్రార్థించినట్టు ప్రభువా
నాయన మేము ఇతరుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరే బలపరిచి సహాయం దయచేసి నాయన మీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్క బిడ్డను చేర్చుకొని ప్రభువా నాయన తండ్రి నాయన అక్కడ చేర్చబడాలంటే సిద్ధపాటు కలిగిన హృదయం అవసరం కనుక అట్టి సిద్ధపాటును ఆయన హృదయ శుద్ధిని మీ రక్తంతో ప్రభు ప్రతి ఒక్క పాపములను కడిగి శుద్ధి చేసుకునేలాగా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామం పేరట దీనగతి వెనుక బ్రతిమాలు వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.